సార్, ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ పునాదులు కదులుతున్నాయని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు ఉంది సార్? నిజానికి ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ 10 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాలని కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు. 7 అంటే చాలా గణనీయమైన సంఖ్యలో గెలుచుకున్నట్టే. పులివెందల ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఆయనకు కూడా మెజారిటీ తగ్గింది. అయితే ఏదైనా ఒక ఉపద్రవం వచ్చే ముందు దానికి సూచనలు కూడా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అదేంటంటే రామ్ భూపాల్ రెడ్డి అని చెప్పి పులివెందలకి చెందిన ఒక అభ్యర్థి ఎమ్మెల్సీకి ఉమ్మడి కడప జిల్లాతో పాటు ఇంకొక 2-3 జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో కలిసి ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాడు. అది సూచన. పులివెందుల్లోనే ఆయనకి ఆ పట్టభద్రుల ఓట్లుని ఆయన సాధించగలిగాడు రాంప్రసాద్. అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా మైగ్రేట్ అవుతున్నారు, పార్టీని వదులుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతాం. ఎందుకంటే కడప జిల్లా పరిషత్తులో 40 జడ్పీటీసీ స్థానాలు ఉంటే అందులో 39 స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది ఏకపక్షంగా. మొత్తం ఏకపక్షంగా ఒక గోపవరం మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకోవటం జరిగింది. తదనంతర కాలంలో ఒక జడ్పీటీసీ పులివెందల చనిపోవడం వలన దానికి ఖాళీ ఏర్పడింది. ఇక ఒంటిమిట్ట జడ్పీటీసీకి ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు దానికి రిజైన్ చేశారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అవటం వలన దీనికి అంటే 2 ఉప ఎన్నికలు రాబోతాం. అంటే మొత్తం స్థానాలు ఇప్పుడు 37కి తగ్గింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అంటే జమ్మలమడుగు నుంచి ఆయన మరి బీజేపీ తరఫున పోటీ చేశారు కాబట్టి అక్కడ కొంతమంది జడ్పీటీసీలు కడప జిల్లాలో ఎన్డీఏ కూటమికి అభ్యర్థులకి మద్దతు పలికారు. 4 దాదాపు ఒక 2 అబ్స్కాండ్ అయ్యారు. పోటీకి దూరంగా, ఈ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా. అంటే కూటమి అభ్యర్థులకి బలం స్లోగా అసెంబ్లీ ఎన్నికల నాడే పెరగటం జరిగింది. ఇకపోతే కొత్తగా ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి ఆయన రాజీనామా చేయాలి. జడ్పీటీసీ పదవికి రాజీనామా చేయాలి. దాంతోపాటు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కొత్త వారిని ఎన్నుకోవాలి అని అంటే గతంలో అసలు ఇది ఎవరికి తెలిసేది కాదు. తాడేపల్లిలో ఆయన రూమ్లో కూర్చొని ఉంటే సజ్జల గారు ఎవరినో ఆయనకి ఇష్టమైన వాళ్ళతో ఆయన మాట్లాడుకుని మొత్తానికి పలానా అభ్యర్థి అని చెప్పి సీల్డ్ కవర్లు, ఇదివరకు ఢిల్లీలో నుంచి సీల్డ్ కవర్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు ఇక వచ్చాయి. ఇప్పుడు స్వయంగా ఆ జడ్పీటీసీలతోటి ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ అవసరం రావటమే పునాదులు కదిలినట్టు. ఆ జడ్పీటీసీలు అందరితోటి మాట్లాడి ఆ ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిగి బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ రామ్ గోవిందరెడ్డిని నియమించడం జరిగింది. మేము పెడుతున్నాము అని ఆయన ఏకపక్షంగా ఆ జడ్పీటీసీలు ఎవరితోటి కన్సర్న్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ పదవిని ఆశిస్తున్న వాళ్ళలో కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే అంటే ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన కుమారుడు కూడా ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఏం చేశారంటే ఇంట్లో గృహ వ్యవహారం కాబట్టి ఇంకొకళ్ళిద్దరు కూడా ఆ జడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. అయితే కడప వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్ష పదవిని ఆ బాధ్యతల్ని, ఇన్ఛార్జ్ బాధ్యతల్ని రవీంద్రనాథ్ రెడ్డి గారికి అంటే సొంత మనిషి, ఇదివరకు అవినాష్ రెడ్డి గారు చూస్తూ ఉండేవారు. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి మార్చారు. టోటల్గా ఏంటంటే ఆయనలో విధమైన అభద్రతా భావం వచ్చింది. 10 మంది జడ్పీటీసీలని నేడు ఉన్న పరిస్థితుల్లో 10 మంది జడ్పీటీసీలని మరి తెలుగుదేశం పార్టీ కూటమి క్యాప్చర్ చేయడం పెద్ద సమస్య కాదు. అది ఎక్కడ క్యాప్చర్ చేస్తారో అవమానం అని చెప్పి ఆయన ముందు జాగ్రత్త పడటం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రతిష్టాత్మకమైన స్థానాలని
వీళ్ళు కూటమి కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డిని స్వయంగా ముఖ్యమంత్రి మేనమామను ఓడించడం, 25,000 ఓట్ల తేడాతోటి రవీంద్రనాథ్ రెడ్డిని కృష్ణ చైతన్య రెడ్డి ఆయన వాళ్ళ ఫాదర్ కొత్త నరసింహారెడ్డి ఎన్నోసార్లు కాంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు ఇదే రవీంద్రనాథ్ రెడ్డితోటి. అయితే ఈసారి కాంటెస్ట్ చేయము అని అంటే ఫాదరే కాంటెస్ట్ చేయాలి అని చెప్పి ఈ కుర్రాడు కూడా గొడవ పెట్టినా కూడా లోకేష్ గారు ఇతన్ని కన్విన్స్ చేసి యూత్ రావాలి అని చెప్పి ఇతన్ని తీసుకొచ్చారు. అలాగే రామ్ ప్రసాద్ రెడ్డి ఆయన రాయచోట్లు శ్రీకాంత్ రెడ్డికి అంటే దాదాపు దాన్ని మినీ పులివెందలు అని అంటారు రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డిని తక్కువ ఓట్ల మెజారిటీతోనైనా సరే ఆ రామ్ ప్రసాద్ రెడ్డి ఆయన ఎప్పటినో 2014 నుంచి ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. అప్పుడు కాంగ్రెస్లో పోటీ చేసినా కూడా దాదాపు 25,000 ఓట్లు వచ్చినాయి ట్రయాంగిల్ కాంటెస్ట్లో. అంటే స్వతహాగా అతను బలం కలిగిన వ్యక్తి. ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలవటం జరిగింది. ఆయనకు మినిస్ట్రీ ఇచ్చారు. అంటే లక్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కోడలు అంటే శ్రీనివాస్ గారు, ఆయన కుమారుడు శ్రీనివాస్ గారు పొలిట్ బ్యూరో మెంబరు, ఆయన కోడలికి కడప నుంచి గెలిచింది మాధవిరెడ్డి గారు. ఇట్లా బలమైన అభ్యర్థులు మైదుకూరులో మరి పుట్ట శ్రీనివాస్ సుధాకర్ యాదవ్ గెలవటం కూడా అది విశేషం. ఇట్లా ఇవన్నీ కూడా ఒక సంచలనాలు. మరి ఒక 10 మంది జడ్పీటీసీలు మారే అవకాశం స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంది. బై ఎలక్షన్స్ ఒక 2టికి రాబోతూ ఉన్నాయి. ఒంటిమిట్టను పులివెందల జడ్పీటీసీ బై ఎలక్షన్ రావాలి. అవి 2 ఎలాగో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఈసారి గెలుస్తుంది. అందుకని ఈ అంచనాల నేపథ్యంలో కడపలో ఆయన అలర్ట్ అయ్యి చెప్పి స్వయంగా ఆయనే ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారే రంగంలోకి దిగాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఆయన రాజకీయ ఎత్తుగడలు ఎలాగున్న గతంలో సజ్జల గారే అన్ని శాఖలు పార్టీ అన్నీ కూడా ఆయనే చూసుకునేవాళ్ళు. ప్రాంతాల వారీగా మరి రాయలసీమ రీజియన్ ఒకరికి, ఉత్తరాంధ్ర ఒకరికి, కోస్తా ఒకరికి, అట్లా బాలినేని గారు కానీ, మరి విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రలో కానీ, సుబ్బారెడ్డి గారు మరి ఇక్కడ రాయలసీమ, అట్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మరి పెద్దిరెడ్డి, వీళ్ళంతా కూడా అలా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరి మీదే ఆయన డిపెండ్ అవుతా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మరి శ్రీకాంత్ రాయచోటి దగ్గర ఓడిపోయిన శ్రీకాంత్ రెడ్డి గారు. ఇవి రాజకీయాల్లో ఆయనకి ఒక పరీక్ష. ఇప్పుడు పరీక్షా కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందుకని గడపలో మరి ఒకంత అసహన రాజకీయాలకి తెరదీసినాయి అనే చెప్పాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ పట్ల ఎంతకాలం లాయల్గా ఉంటారు అనేది అనుమానాస్పదంగానే ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.